సో ఇప్పటి నుంచి మేజర్గా ఈ క్లాసెస్లో మనం మాట్లాడుకోవాల్సిందంటే కొన్ని థింగ్స్ నేను క్లియర్గా ముందే ఇక్కడ చెప్తాను. ఈ థింగ్స్ని మనం కొంచెం డెప్త్గా అనలైజ్ చేద్దాం. ఏంటంటే 4 అవర్స్ కావచ్చు, డే క్యాండిల్ కావచ్చు, నెక్స్ట్ వీక్ క్యాండిల్ కావచ్చు, ఒక లో, హై, ఈ టూ థింగ్స్ గివ్ మీ ఎ సెకండ్. సో నేను మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ ఈ లాస్ట్ ఈ ఈ మంత్లో నా ట్రేడ్స్ ఎక్కువగా తీసుకున్న ట్రేడ్స్ ఇవి. అంటే ఒక 50 నుంచి 60% ఆఫ్ ట్రేడ్స్ వీటిపైనే తీసుకున్నాను. రెస్ట్ ఒక 20% వచ్చేసి ఈఎంఐ, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 20% వచ్చి ఈఎంఐ అయితే నెక్స్ట్ ఇంకో ఒక 20% వచ్చి ఫిబ్ లెవెల్ ఈ మంత్ నాకు అంతా వర్కౌట్ అవ్వలేదు. సో ఇవన్నీ మనం మాట్లాడుకుందాం. సో ఈ త్రీ థింగ్స్ని నేను ఇక్కడ క్లియర్గా ఈ క్లాసెస్లలో నేను ఫోకస్ చేయాలనుకుంటున్నాను. సో ఫస్ట్ థింగ్ మనం దేని గురించి మాట్లాడుకుందాం అంటే 4 అవర్స్ డే లో అండ్ హై గురించి మాట్లాడుకుందాం. సో అది 4 అవర్స్ కానివ్వండి, డే డే క్యాండిల్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం చేయాల్సిన పని ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక క్యాండిల్ ఉంది, సపోజ్గా డే క్యాండిల్ ఉంది బ్రదర్. డే క్యాండిల్ ఒక రిజెక్ట్ అయింది, రిజెక్ట్ అయ్యి మార్కెట్ ఇలా ఫాల్ అయిపోయింది, ఇలా ఫాల్ అయిపోయి మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది ఇలా. అయితే ఈ థింగ్ అయిపోయిన తర్వాత మార్కెట్లో ఏదో ఒక పాయింట్లో మళ్ళీ రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకుందాం. ఈ విధంగా రివర్స్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ వచ్చాక మార్కెట్ ఈ లెవెల్కి వచ్చాక మళ్ళీ ఏం చేస్తుంది, ఇలా రిజెక్ట్ అయిపోయి ఇలా ఫాల్ అవుతుంది. అంటే మార్కెట్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళి గ్రీన్లోనే ఉంది. సో ఇక్కడి నుంచి ఫాల్ అయింది, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక లిక్విడిటీ స్వీప్ సంథింగ్ ఏదో ఫాల్ అయిపోయింది. అయితే మనం ఏం చేస్తాం, ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఏదైతే ఉందో, రిజెక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ రిజెక్షన్ అబ్జర్వ్ చేయాలి మనం. ఒక్క నిమిషం, ఏదో మెసేజ్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ బ్రదర్. యా, సో ఇక్కడ రిజెక్షన్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఈ రిజెక్షన్ అనేది ఇక్కడ మనం ఈ మెయిన్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర రిజెక్ట్ ఫస్ట్ క్యాండిల్లో అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ఇప్పుడు ఈ పక్క నుంచి ఇక్కడి నుంచి ఎగ్జాక్ట్ ఇలా పడిపోతుంది అంటారా క్యాండిల్? అంటే ఎక్కడైతే రిజెక్ట్ అయిందో నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడి నుంచి పడిపోతుందా? అంటే ఎలాంటి విక్ ఫామ్ అవ్వకుండా, మోస్ట్లీ అది జరగదు. అంటే రేర్ కండిషన్లో ఇలాంటి ఒక న్యూస్ ఇంపాక్ట్ ఉండడం వల్లనో ఏదో ఒక హై ప్రెషర్ ఉండడం వల్లనో ఇలా జరిగే ఛాన్సెస్ ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ ఏం చేస్తుందంటే బ్రదర్, ఇది మనం ఇప్పుడు ఎందులో మాట్లాడుతున్నాం, డే క్యాండిల్లో మాట్లాడుతున్నాం. ఎగ్జాంపుల్, మార్కెట్ ఏం చేసింది, ఫస్ట్ ఇలా ఇక్కడి నుంచి పైకి వెళ్తుంది, లేదా ఇది కొంచెం విక్ ఉండొచ్చు, ఇలా పైకి వెళ్తుంది, వెళ్ళి ఇదే క్యాండిల్ మళ్ళా ఒక విక్ లెక్క రిజెక్ట్ అయ్యి కింది క్లోజ్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్ ఎలా క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని మాట్లాడుకోవాలి. సో ఇది ఇలా డౌన్ సైడ్ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇక్కడి నుంచి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఈ లెవెల్లో ఇక్కడ ఏం జరుగుతుందనేది మనం చాలా డీప్గా అర్థం చేసుకోవాలి మార్కెట్లో. సో ఈ 1 అవర్ క్యాండిల్, సారీ డే క్యాండిల్లో ఈ యొక్క 2 వీక్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ 2 వీక్స్లో ఏం జరుగుతుంది, మనకు జస్ట్ విక్సే కనిపిస్తుంది, కానీ ఈ 2 వీక్స్లో స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి. అది 4 అవర్స్ కావచ్చు. ఇప్పుడు ఒకటి ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం మనం, దీనికన్నా ముందు ఒక చిన్న టాపిక్, ట్రెండ్ ఎలా ఐడెంటిఫై చేస్తాం. ఫస్ట్ డే క్యాండిల్ ఆర్ వీక్ క్యాండిల్ నుంచి స్టార్ట్ చేస్తాం. వీక్ క్యాండిల్ చేసినప్పుడు ఈ వీక్ క్యాండిల్ అనేది మనకు బయింగ్ సైడ్ స్ట్రాంగ్ బయింగ్ చూపిస్తుంది అనుకుందాం. అంటే స్ట్రాంగ్ బయింగ్ చూపిస్తుంది. లేదంటే వీక్ క్యాండిల్ ఒక మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర నుంచి స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇవ్వడం జరిగింది. దీని తర్వాత మనం ఏం చేస్తాం, దీని యొక్క హై లో డ్రా చేసుకుని ఎంతవరకు పుల్ బ్యాక్ ఇవ్వగలదు అనేది ఒక వ్యూ పెట్టుకుంటాం మైండ్లో. డే క్యాండిల్ ఓపెన్ చేస్తాం నెక్స్ట్. సో డే క్యాండిల్ మనకి ఏం చెప్తుంది, సపోజ్గా ఏదో ఒక క్యాండిల్ స్ట్రాంగ్గా సెల్లింగ్ సైడ్ చూపించినంత మాత్రాన అది మనం స్ట్రాంగ్ సెల్లింగ్గా డిసైడ్ చేయలేము. ఎందుకు చేయలేము అంటే వీక్ క్యాండిల్ స్ట్రాంగ్గా బై చెప్తుంది అంటే ఇంకా అది ఆ పుల్ బ్యాక్ కోసం వస్తుంది. ఆ స్ట్రాంగ్ ఫాల్ వచ్చినప్పటికీ మనం ఆ స్ట్రాంగ్ క్యాండిల్ ఏదో 4 అవర్స్ క్యాండిల్లోనో 1 అవర్ క్యాండిల్లోనో స్ట్రాంగ్గా క్లోజ్ అయిందని చెప్పేసి మనం స్ట్రాంగ్ సెల్లింగ్ సైడ్ వెళ్ళకూడదు. ఎందుకంటే వీక్ క్యాండిల్ బయింగ్ సైడ్ చూపిస్తుంది కాబట్టి మోస్ట్లీ మనకి ఏంటంటే 70 to 80% ఆఫ్ ద పాసిబిలిటీ ఏంటంటే బయింగ్ సైడే ఉంటుంది. సో ఈ బయింగ్ సైడ్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆ వీక్ క్యాండిల్ నుంచి డే క్యాండిల్లో ఏంటంటే అది ఫాల్ సైడ్ ఉందా బయింగ్ సైడ్ ఉందా, అది కూడా బయింగ్ సైడ్ ఉందా, వెరీ హ్యాపీ, ఓకే, ఇంకా పుల్ బ్యాక్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ 4 అవర్స్కి వెళ్తాం. 4 అవర్స్కి వెళ్ళాక ఆ పుల్ బ్యాక్ ఎక్కడ ఉందో ఒక లెవెల్ అనేది దొరుకుతుంది మనకి. నార్మల్గా ఇప్పుడు డే క్యాండిల్ నుంచి 4 అవర్స్కి వెళ్తాం, 4 అవర్స్ తర్వాత 1 అవర్కి వెళ్తాం, ఇలా ఒక్కొక్క స్టెప్. మనకి 4 అవర్స్లో ఒక క్లారిటీ వచ్చేసింది అనుకోండి, అంటే మంచి ఒక సపోర్ట్ లెవెల్ అనిపిస్తే బై చేసేయండి. లేదు ఇంకా క్లారిటీ రావంటే 15 మినిట్స్కి వెళ్దాం. ఇంకా ఇలా ఒక్కొక్క స్టెప్ మనం దిక్కుంటూ రావాలి. సో జనరల్గా ఇప్పుడు మనకేంటంటే ఇలా అనాలిసిస్ అనేది చేయడం స్టార్ట్ చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు మాట్లాడుకుంది ఏంది, ఈ లెవెల్ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఇలా ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఈ 2 క్యాండిల్స్ ఏం మాట్లాడుకుందాం. ఈ లెవెల్ డ్రా చేసుకోవాలి బ్రదర్. ఇక్కడ మనం ఇప్పుడు ప్రీవియస్ ఇలా నేను ఈ లైన్ పెట్టుకుంటా.
నాకు ఇక్కడ ఇది జరగవచ్చు, ఈ పాసిబిలిటీ ఉంది. అంటే ఇలా నేను ఫేక్ బ్రేక్అవుట్ అయిపోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం ఏంటంటే ఇక్కడి నుంచి రివర్స్ అయిపోవచ్చు. ఈ 2 కండిషన్స్ ఉన్నాయి మనకి. సో ఎగ్జాక్ట్ ఇది ఒక జోన్ లెక్క ఐడెంటిఫై చేసుకోవాలి మనం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇదంతా ఒక 1 అవర్లో చూపేయడానికి ట్రై చేస్తా. ఈ క్యాండిల్స్ డే క్యాండిల్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది బ్రదర్, ఇది ఇలా ఉంది. దీన్ని మనం ఒకసారి ఈ క్యాండిల్ని కంప్లీట్గా, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకోండి, ప్రస్తుతానికి ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకోండి. క్యాండిల్ ఓపెనింగ్ ఇక్కడ 1 అవర్లో చూసుకుందాం. ఇలా 1 అవర్లో ఇలా వెళ్తుంది, అయితే 4 అవర్స్లో అనుకోండి ఎగ్జాంపుల్ ఇలా వెళ్ళింది మార్కెట్. ఇప్పుడు ఫస్ట్ సారీ ఒక నిమిషం ఆగండి, ఇది గ్రీన్ క్యాండిల్ అనుకున్నప్పుడు కాబట్టి మనం ఏం చేద్దాం అంటే వేరే విధంగా, ఓకే జస్ట్ శాంపుల్ ఎట్లయినా పర్లేదు. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఓపెన్ అయ్యి మార్కెట్ ఇలా పైకి వెళ్ళింది, మళ్ళీ ఫాల్ వచ్చింది, ఫాల్ వచ్చి మళ్ళీ సడన్గా రైజ్ అయింది మార్కెట్. రైజ్ అయ్యి ఇంతవరకు అంటే ఈ లెవెల్ అయితే ఉందో అలా వెళ్ళింది, మళ్ళీ ఫాల్ అయ్యి ఇక్కడ డే క్లోజ్ అవ్వడం జరిగింది. ఎక్కడ క్లోజ్ అయింది డే? ఇక్కడ మనకి డే ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది. అంటే డే క్యాండిల్ ఎలా కనిపిస్తుంది మనకు? జస్ట్ సింపుల్గా ఇది ఒక క్యాండిల్ లా కనిపిస్తుంది, కానీ మనకి ఇది 4 అవర్స్ క్యాండిల్ ఎలా కనిపిస్తుంది బ్రదర్? ఎన్ నెంబర్ ఆఫ్ క్యాండిల్స్ లెక్క. కొన్నిసార్లు ఏమో రిజెక్షన్ పై నుంచి డౌన్ సైడ్ ఇలా వచ్చి ఏం జరిగిందంటే ఒక చోట వచ్చి, అంటే ఇక్కడ ఎక్కడైతే ఓపెన్ అయిందో, సారీ ఎక్కడైతే ఇక్కడ క్లోజ్ అయింది, ఇక్కడ ఓపెన్ అయింది గ్రీన్ క్యాండిల్ కాబట్టి కింద ఓపెనింగ్ ఉంటుంది, క్లోజింగ్ పైన ఉంటుంది. సో క్లోజింగ్ ఇక్కడ అయింది కదా. సో ఇది అంతా ఏం జరుగుతుంది పైన? ఇదంతా ఏం జరిగింది? ఒక విక్ లెక్క డే క్యాండిల్లో కనిపిస్తుంది. 4 అవర్స్లో మాత్రం మనకేంటంటే ఒక చిన్న పుల్ బ్యాక్ లెక్క కనిపిస్తుంది ఇట్లా. అంటే మార్కెట్ ఇక్కడ స్టార్ట్ అయ్యి డౌన్ ఒక లో, అంటే ఆ డే యొక్క లో క్రియేట్ చేసి డే యొక్క హై క్రియేట్ చేసి ఇక్కడ క్లోజ్ అయింది. మనం ఏం చేయాలి? నెక్స్ట్ క్యాండిల్లో ఇక్కడ ఎప్పుడు వెళ్తే ఇది నాకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ లెక్క యాక్ట్ అవుతుంది, ఎందుకంటే డే యొక్క హై ఉంది కదా. ఇప్పుడు ఇది డే క్యాండిల్ అనుకుంటే నాకు ఒక లైన్ ఉంది, అంటే ఇక్కడ మనకు ఒక లైన్ ఉంది. మళ్ళీ మనం ఏం చేస్తాం బ్రదర్ అంటే మార్కెట్ నెక్స్ట్ డే స్టార్ట్ అయింది, మళ్ళీ పైకి వెళ్ళింది మార్కెట్, ఇక్కడ వెళ్ళి ఇక్కడ కొంచెం రిజెక్షన్ ఏ విధంగా జరుగుతుంది. ఈ ఫాల్ని కూడా అబ్జర్వ్ చేయాలి మనం. 3 టైప్స్ ఆఫ్ పుల్ బ్యాక్ మాట్లాడుకున్నాం. గ్రాడ్యువల్ పుల్ బ్యాక్ మాట్లాడుకున్నాం, ర్యాపిడ్ పుల్ బ్యాక్ మాట్లాడుకున్నాం, ఇంకోటి లిక్విడిటీ స్విప్ పుల్ బ్యాక్ కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఇట్లా ఎప్పుడైతే స్లోగా మార్కెట్ పైకి వెళ్తే గ్రాడ్యువల్గా పుల్ బ్యాక్ వెళ్తుంది అనుకోండి, మోస్ట్లీ మనం ఇక్కడ ఏంటంటే ఒక సెల్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటుంది, సెల్లింగ్ సైడ్ వెళ్తాం. సో ఇక్కడ డే క్యాండిల్ మళ్ళీ ఏం జరుగుతుంది అంటే ఎక్కడైతే ఇక్కడ క్లోజ్ అయింది కదా అక్కడే అది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ గ్రీన్లో కన్వర్ట్ అయినట్టే, తర్వాత లాస్ట్ రెడ్లో వెళ్ళిపోతుంది. నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఆపర్చునిటీ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తా. అండ్ ఇక్కడ మనకు ఎందుకో కొంచెం నాకు ఇంకా నమ్మకం రావట్లేదు. ఎలా నమ్మకం రావట్లేదు అంటే అక్కడ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇంకా లేదు, అంటే లిక్విడిటీ కోసం వెయిట్ చేయొచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే మార్కెట్ డే హైని టచ్ చేయొచ్చు, కొన్నిసార్లు ఇట్లా కూడా రావచ్చు, ఇది జరగవచ్చు. లేదు అంటే ఇది బ్రేక్ ఇచ్చేయచ్చు. బ్రేక్ ఇచ్చేసిందా అది స్ట్రాంగ్గా, ఇప్పుడు డే క్యాండిల్లో ఇది ఉంది స్ట్రాంగ్గా 4 అవర్స్లో కానీ 1 అవర్లో మోస్ట్లీ స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఉంది. విక్ పక్కన పెట్టండి, స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఉందంటే గ్రాడ్యువల్ ఒక పుల్ బ్యాక్ వస్తుంది కదా. ఆ పుల్ బ్యాక్ మనకు అర్థమైపోతుంది ఏమని, గ్రాడ్యువల్గా వస్తుందా స్ట్రాంగ్గా ఫాల్ వస్తుందా. స్ట్రాంగ్ వస్తే అది కూడా ఆ పుల్ బ్యాక్ మనం కన్సిడర్ చేయట్లేము. గ్రాడ్యువల్గా వస్తుందంటే మనకేమవుతుందంటే ఫర్దర్గా కూడా ఇది ఇది ఇంకా సపోర్ట్ లెవెల్ లెక్క యాక్ట్ అవుతుంది, అంటే రెసిస్టెన్స్ బ్రేక్ చేసి సపోర్ట్ లెక్క యాక్ట్ అయ్యి పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇక్కడ అది కూడా అర్థమైపోతుంది మనకి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకసారి బిట్ కాయిన్లో చూపిస్తా చూడండి. ఇక్కడే మాట్లాడుకుందాం, ఈ థింగ్స్ని మాట్లాడుకుందాం. ఇది జరిగింది 4 అవర్స్ క్యాండిల్లో. సో ఇక్కడ నేనేం చేస్తా అంటే జస్ట్ సింపుల్గా ఐ విల్ డ్రా ఏ లైన్ ఓవర్ హియర్. ఈ యొక్క లైన్ ఉంది కదా బ్రదర్, ఇక్కడ నేను లైన్ పెట్టుకున్నా. ఈ లైన్ పెట్టుకున్న తర్వాత నాకేం జరిగింది? ఇక్కడ ఇంత రిజెక్షన్ అయింది. ఇది ఎందుకు జరిగింది అసలు? అక్కడి నుంచి ఎందుకు రిజెక్ట్ అయింది? మీరు ఇక్కడ కొంచెం ఇంకా జూమ్ చేస్తే ఒకసారి డే క్యాండిల్ పెడతా చూడండి. సో ఇది యా, సో ప్రీవియస్ టైం మనకి ఇక్కడ ఈ లెవెల్ ఉంది చూడండి, ఈ లెవెల్ దగ్గర నుంచి 4 అవర్స్ క్యాండిల్ ఫస్ట్ రిజెక్షన్ అనేది తీసుకోవడం జరిగింది. సో అప్పుడున్న కండిషన్లో ఏంటంటే మార్కెట్ ఇక్కడ వరకు కూడా వెళ్ళొచ్చు, కానీ 4 అవర్స్ క్యాండిల్ ఇక్కడే రిజెక్ట్ అయిపోయింది మనకి. అంటే ఫస్ట్ టీపీ అయితే వీ కెన్ హోల్డ్ అప్ టు దిస్ లెవెల్ ఆర్స్, అంతే, ఎక్కువ హోల్డ్ చేయలేం. బట్ ఇక్కడ నుంచి ఒక సెల్ చేయొచ్చు అన్న క్వశ్చన్కి నాకు ఒక మనకు స్టార్ట్ అవుతుంది బ్రెయిన్లో. ఇక్కడ ఒక సెల్ చేయొచ్చు లేదా ఇక్కడ బై చేయాలి, ఇది బయింగ్ జోన్, ఇది సెల్ జోన్. సో ఇక్కడ బయింగ్ జోన్ సెల్లింగ్ జోన్కి మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇవి ఇక్కడ చూడొచ్చు, ఇలాంటి కన్ఫర్మేషన్ తోటి కొంచెం వచ్చింది, ఇంకా అది కొంచెం వేరే ఉంటుంది. సో అది పక్కన పెట్టండి, అక్కడ స్టోరీ అయితే కాదు. ఇక్కడ ఏంటి ఇప్పుడు లిక్విడిటీ స్వీప్ అయింది కదన్న డౌన్ లో. అది లిక్విడిటీ, అది కొంచెం స్మాలర్ టైం ఫ్రేమ్ లో చూద్దాం, ఎంత క్లారిటీగా కనిపిస్తలేదు, ఇది మనం మాట్లాడిన తర్వాత. ఇక్కడైతే ఏం జరిగిందో చూద్దాం. సో ఇక్కడ ఏంటంటే బ్రదర్ ఈ లెవెల్స్ దగ్గర వచ్చాక మార్కెట్ అంటే ఇది ఒక లెవెల్, ఫస్ట్ ఇది టార్గెట్ సమ్వేర్ ఇక్కడ పెట్టుకున్నాం మనం, టార్గెట్ హిట్ అయిపోయింది. టార్గెట్ హిట్ అయిపోగానే ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఈ డే క్యాండిల్స్ కూడా రిజెక్ట్ అవ్వచ్చు మార్కెట్. ఇప్పుడు నేను దీన్ని ఎంత ఇంపార్టెంట్ ఇస్తున్నానో, లైక్
ఈ లెవెల్ని పైన లెవెల్ని నేను ఈ లెవెల్ని ఎంతైతే ఇంపార్టెంట్ ఇచ్చానో ఈ లెవెల్ కూడా నేను అంతే ఇంపార్టెంట్ ఇవ్వాలి. సో నేను నా టార్గెట్ ఇక్కడ క్లోజ్ చేసుకున్న తర్వాత ఏంటంటే, ఒకటి కొందరు ఏం చేస్తారు, చాలా స్ట్రాంగ్గా ఉంది మార్కెట్, మీరు ఆ టైంలో అబ్జర్వ్ చేసి ఉంటే 4 అవర్స్ కాదు ఒక 1 అవర్కి వెళ్ళిపోయి చూస్తే మనకు అక్కడ ఏం జరిగింది, మార్కెట్ చాలా స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. ఇలా జరిగినప్పుడు ఏంటంటే మనం ఇక్కడ స్టాప్ లాస్ ట్రైలింగ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇలాంటి టార్గెట్ పైన టార్గెట్ హిట్ అయింది అలా. సో ఈ విధంగా కూడా చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ వరకు ఒక ఈజీ టార్గెట్ అనుకున్నాం మనం. సో ఇక్కడ దీని తర్వాత ఏం జరిగింది, 4 అవర్స్ క్యాండిల్లో మనం సింపుల్గా సెల్లింగ్ సైడ్ వెళ్ళలేము. సో ఫస్ట్ ఏం జరిగిందంటే మళ్ళీ 4 అవర్స్ పెడుతున్నాయి ఇప్పుడు. సో ఇక్కడ నుంచి ఏమైంది, నేను ఈ యొక్క అంటే 2 లెవెల్స్ పెట్టుకున్నాం కదా. సో ఫస్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. బ్రేక్అవుట్ ఇచ్చేసి ఇక్కడ వరకు వెళ్ళింది. ఇక్కడికి వెళ్ళాక ఈ క్యాండిల్ నాకు ఎలా క్లోజింగ్ అయింది, ఇక్కడ వరకు నేను అసలు సెల్ చేస్తాను నేను అంటలేను, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ అయితే ఇలా కూడా వెళ్ళిపోవచ్చు కదా బ్రదర్, ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మనకేంటంటే అక్కడ ఫస్ట్ వ్యూ ఏంటంటే మార్కెట్ ఇక్కడ వచ్చాక 4 అవర్స్ కానీ ఎలా రియాక్ట్ అవుతుంది అంటే ఈ లెవెల్ని రెస్పెక్ట్ చేసిన ఎలా తెలుస్తుంది, విక్ వల్ల తెలుస్తుంది. అంటే ఇక్కడ నుంచి రిజెక్ట్ అయిపోయింది మార్కెట్. అంటే ఈ 4 అవర్స్ క్యాండిల్ ఆల్మోస్ట్ మనం ప్రీవియస్ ఏదైతే డే క్యాండిల్స్ యొక్క హై నేను కింద డ్రా చేశాను, అక్కడికే మార్కెట్ ఆల్మోస్ట్ దాని కింద క్లోజింగ్ ఇచ్చిందంటే సమ్వేర్ మనకి ఏం అర్థమైపోతుంది, మార్కెట్లో ఇక్కడ నుంచి సెల్లర్స్ వచ్చే ఛాన్సెస్ ఉందని ఒక వ్యూ క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇప్పుడు ఏంటంటే బ్రదర్, ఈ క్యాండిల్ ఉంది కదా, నేనేం చేస్తా అంటే నెక్స్ట్ విక్ మనం డే క్యాండిల్ ఎంతైతే మాట్లాడుకున్నామో నెక్స్ట్ విక్ కోసం వెళ్తాం. అంటే రివర్సల్ అయ్యేటప్పుడు అంటే ఇక్కడ నేనేం చేస్తా ఇప్పుడు, ఓకే ఇది ఒక సెల్లింగ్ సైడ్ ఇచ్చే ఛాన్స్ ఒక వ్యూ వచ్చేసింది. ఏంటంటే ఒక మెయిన్గా డే క్యాండిల్లో కూడా క్లియర్గా ఇక్కడ నుంచి రిజెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఒక పుల్ బ్యాక్ కోసం తీసుకోపోవాలి, దాని నుంచి ఫాల్ తీసుకుంటుందని చెప్పేసి ఒక వ్యూ. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే మార్కెట్ ఎగ్జాక్ట్గా ఈ యొక్క లెవెల్ని నేను ఒక రెసిస్టెన్స్ లెవెల్ లెక్క డ్రా చేసుకుంటాను. ఇప్పుడు నేను మొత్తం డ్రాయింగ్ తీసేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు మనం 4 అవర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను జస్ట్ ఇదే లైన్ పెడుతున్నాను, ఎక్కువ ఏం వద్దు నాకు. ఇలా పెట్టుకున్న తర్వాత నేను డే క్యాండిల్ ఇంకా ఒక స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తున్నాను. అయితే బ్రదర్ మనకేం జరిగింది, మనం ఇందాక మాట్లాడుకున్నాం స్మాల్ 15 మినిట్స్లో ఒకసారి పెడదాం, ఏం నష్టం లేదు. 1 అవర్ కావచ్చు, 30 మినిట్స్ కావచ్చు, 15 మినిట్స్ ఎందులోనే చూడొచ్చు మీరు క్లియర్గా. ఏంటంటే క్లియర్ ఒక రిజెక్షన్ అనేది జరిగింది. అంటే 4 అవర్స్ క్యాండిల్లో ఇక్కడ క్లోజ్ అయింది డే క్యాండిల్, సమ్వేర్ ఇక్కడ క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ డే క్యాండిల్ 4 అవర్స్ క్యాండిల్ నెక్స్ట్ ఓపెన్ అవ్వడం జరిగింది. ఓపెన్ అయ్యి ఫస్ట్ మార్కెట్ పైకి వెళ్ళింది. ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ నుంచి మార్కెట్ ఏమంటే మోస్ట్లీ ఒక ఫాల్ అనేది వస్తుందని చెప్పేసి క్లియర్ వ్యూ వస్తుంది. సో ఎప్పుడు సెల్ చేయాలనేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రదర్ నేనైతే ఏం చేస్తానంటే నాకు 2 కండిషన్స్ ఇక్కడ, నాకు ఇక్కడ ఫస్ట్ రిజెక్ట్ అయింది కాబట్టి డే క్యాండిల్ కూడా చెప్తుంది కాబట్టి నేను ఒక స్ట్రాంగ్ సెల్లింగ్ విత్ హ్యూజ్ లాట్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ సెల్ చేస్తా, అంటే నెక్స్ట్ పుల్ బ్యాక్ మీద సెల్ చేస్తా. లేదు నేను ఒక ఈ ఎడ్జ్ని ఫైండ్ అవుట్ చేయాలి, నాకు ఐడియా ఉంది ఏంటంటే ఇక్కడ లిక్విడిటీ స్వీప్ అయ్యే ఛాన్సెస్ ఉంది, అంటే ఇక్కడ కూడా ట్రాప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అంటే మార్కెట్ ఇది ఒక మెయిన్ లెవెల్ కదా, ఇప్పుడు ఈ మెయిన్ లెవెల్ దగ్గర కూడా అందరి స్టాప్ లాస్ తీసుకొని ఇక్కడ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు నేనేం చేస్తా, నా లాట్ సైజ్ తగ్గించేసుకుంటా. మోస్ట్లీ ఐ విల్ వెయిట్ అప్ టు దిస్ లెవెల్స్. అంటే మనకు అర్థమైపోతుంది ఇక్కడ ఒక లిక్విడిటీ స్వీప్ జరిగే ఛాన్సెస్ ఉన్నప్పుడు నేను ఒక రిస్క్ తగ్గించుకొని 0.1 లాట్ సైజ్ తీసుకుంటే నాకు ఇక్కడ పెద్ద లాస్ అయిపోతుంది. బికాస్ నా స్టాప్ లాస్ ఇక్కడ నేను ట్రేల్ చేయలేను, బికాస్ నా అకౌంట్ సైజ్కి నా స్టాప్ లాస్ సెట్ అవ్వదు. బట్ 0.05 లెస్ దెన్ 0.03 ఇలా, అంటే ఈ 0.05 నుంచి 0.03 అయితే నేను ఇక్కడ వరకు ఒక స్టాప్ లాస్ని ట్రేల్ చేయగలుగుతాను. సో అప్పుడు నేను ఇక్కడ ఏం చేయగలుగుతున్నాను అంటే, నేను ఎందుకు ట్రేల్ చేస్తున్నాను, అకౌంట్ సైజ్ చాలా పెద్దది, నా అకౌంట్ సైజ్ బట్టి నేను ఇక్కడ ఒక ట్రేలింగ్ అనేది చేస్తున్నాను. సపోజ్ ఇక్కడ నేను 0.2 ఆర్ అలా వెళ్ళి స్టాప్ లాస్ అయితే ట్రేల్ చేయలేను. నేనేం చేస్తా, స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కోసం ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చేసింది చూడండి. స్ట్రాంగ్ రిజెక్షన్ వచ్చాక మనకు ఒక పుల్ బ్యాక్ కావాలి. పుల్ బ్యాక్ ఎక్కడైనా సరే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఇది ఒకసారి 15 మినిట్స్లో పెడితే మనకు ఒక క్లియర్ వ్యూ వస్తుంది. యా, ఇక్కడ 15 మినిట్స్లో ఒక ఆర్డర్ బ్లాక్ మార్కెట్ వదిలేసింది, ఆర్డర్ బ్లాక్. అండ్ నెక్స్ట్ బ్రదర్, ఎప్పుడైనా నేను అంటే రీసెంట్ క్లాసెస్ వరకు చాలాసార్లు చెప్పింది ఏంటంటే, ఈ ఆర్డర్ బ్లాక్కి ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ డిస్టెన్స్ చూడండి. ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, బయింగ్ సైడ్ కావచ్చు, సెల్లింగ్ సైడ్ కావచ్చు, నేను ఒక 50 యాపిల్స్ సెల్ చేస్తున్నా అండ్ మంచిగా సెల్ అయిపోతుంది. ప్రతిరోజు 50 యాపిల్స్ సెల్ అయిపోతుంది, ఆ రోజు అయిపోతుంది. ఇవాళ ఒక పండగ ఉండే, ఈ 2 డేస్ ఒక ఫెస్టివల్ సీజన్ ఉంది అండ్ అందరు ఏంటంటే ఫ్రూట్స్ తింటారు అండ్ అలా అనుకుందాం శాంపుల్గా. అయితే ఆ రోజు నా దగ్గర ఎంత యాపిల్స్ ఉంది, 50 యాపిల్సే ఉంది. బట్ నాకు డిమాండ్ ఎంత ఉంది, ఎక్కువ మంది డిమాండ్ ఉన్నారు అక్కడ ఆ రోజు. నేను 10 రూపీస్కి ఎందుకు అమ్ముతా, నేనేం చేస్తా అంటే 70 రూపీస్ అంట. ఇప్పుడు నా దగ్గర 50 మెంబర్స్ వచ్చారు, 50 యాపిల్స్ తీసుకున్నారు. ఈసారి మాత్రం 120 మెంబర్స్, 130 మెంబర్స్ వచ్చారు. 70 కాకుండా 80కి అమ్ముతా, ఎందుకంటే డిమాండ్ ఉంది. అరే పక్కా తీసుకోవాలి, అక్కడ సప్లై లేదు కాబట్టి డిమాండ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ 80 రూపీస్ దగ్గర కూడా బై చేస్తాను.
అలా ఇలా జంప్ అయిపోతుంది ప్రైస్. అంటే ప్రతిసారి ఇక్కడ మనం సెల్ చేసే వాళ్ళకి సడన్గా, అంటే ఇది సెల్లింగ్ సైడ్ కావచ్చు, బయింగ్ సైడ్ కావచ్చు, మీకు అర్థం కానికే సింపుల్ నేను బై అని చెప్పాను. సో అక్కడ ఏం జరుగుతుంది, ప్రైస్ అనేది జంపింగ్ జరుగుతుంది. అంటే 50 రూపీస్ దగ్గర 50, 48 ఇప్పుడు నేను రోజు నెగోషియేట్ చేయడం వల్ల నాకేం జరుగుతుంది, నేను 50 రూపీస్ దగ్గర అయినా 45 రూపీస్ దగ్గర అమ్ముతా. అంటే ఇలా 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 బ్యాలెన్స్ చేసుకుంటూ దీని మధ్యలో మార్కెట్ స్ట్రక్ అయి ఉంది. ఏ రోజైతే డిమాండ్ వచ్చిందో ప్రైస్ ఏమైంది, ఇంబ్యాలెన్స్ అయిపోయింది. అంటే ఒకటేసారి 80 రూపీస్కి జంప్ అయింది. అంటే 80 రూపీస్కి జంప్ అయింది బికాస్ ఆఫ్ ఎట్ దట్ మూమెంట్ ఇట్స్ ఎ డిమాండ్ లెవెల్. అది డిమాండ్ జోన్ కాబట్టిగా అలా జంప్ అయింది మార్కెట్. అప్పుడు మార్కెట్ ఏం చేస్తుందంటే ఫాల్ కోసం వస్తుంది. ఫాల్ ఎక్కడి వరకు వస్తుంది బ్రదర్, ఈ యొక్క లెవెల్ ఉంది. సో మనకి ఇక్కడ జెన్యున్ ఏమనిపించాలంటే ఈ జంప్ అనేది చాలా హై జంప్. అంటే 50 నుంచి 80 అంటే 30 అరౌండ్ 45 to 50%, 60% ఆఫ్ జంప్ జరిగింది. అంటే ప్రైస్ ఆల్మోస్ట్ 60% జంప్ అయింది. అంటే 60% జంప్ అయినప్పుడు మళ్ళీ 60% ఫాలో అవడం కూడా కష్టం. అందుకోసమే ఏం చేస్తుందంటే మార్కెట్ ఈ ఫేర్ వాల్యూ గ్యాప్ని తీసుకుంటుంది. ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ఎక్కడి నుంచైనా సరే, ఇప్పుడు ఎందరో ఏం చేస్తారంటే నేను మళ్ళీ నాకు 50 రూపీస్కే కావాలి అంటే దొరకదు. అంటే మళ్ళీ నేను లాస్ట్ టైం 50 రూపీస్ దొరికేది, ఈసారి 50 రూపీస్ దొరకకపోవచ్చు. ఎందుకంటే చాలా హై జంప్ ఉంది, ఇంత పెద్ద జంప్ ఉంది, చిన్న జంప్ లేదు, అంటే చిన్న ఇంబ్యాలెన్స్ కాదు. అంటే జస్ట్ 50 నుంచి 60 జంప్ అయింది అనుకో, డెఫినెట్లీ 50కి రావచ్చు అని చెప్పవచ్చు. బట్ 50 నుంచి 80, 90కి జంప్ అయిందంటే మార్కెట్ ఏం చేస్తుంటే యావరేజ్ ప్రైస్ 50, 80కి యావరేజ్ ఒక 75 లేదంటే ఒక 60 లేదంటే ఇంకా ఏదో 74, 73 ఏదో ఒక ప్రైస్ నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. సో అది మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫిబ్ లెవెల్స్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫిబ్ లెవెల్స్ యూస్ చేయాలంటే ఏం కావాలి, ఇంబ్యాలెన్స్ కావాలి, ఫేర్ వాల్యూ గ్యాప్ కావాలి. అంటే ఇంబ్యాలెన్స్ ఆర్ ఫేర్ వాల్యూ గ్యాప్. సో ఇంబ్యాలెన్స్ అని ఎప్పుడు అంటాం, క్లియర్గా అది ఆర్డర్ బ్లాక్ వరకు వచ్చినప్పుడు అది ఇంబ్యాలెన్స్ లెక్క తీసుకుంటాం. మధ్య నుంచి వస్తే అది ఫేర్ వాల్యూ గ్యాప్ లెక్క అంటాం. బట్ బోత్ ఆర్ సేమ్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే నేను జస్ట్ ఇది ఒక లెవెల్ రా, ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ దగ్గర నాకు ఇంబ్యాలెన్స్ ఉంది మార్కెట్లో. ఈ ఇంబ్యాలెన్స్ని మార్కెట్ ఎక్కడి నుంచైనా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది బికాస్ చాలా హై జంప్ అయింది. సో ఇది హై జంప్ అయింది కాబట్టి ఇందాక నేను మాట్లాడిన కాన్సెప్టే కొద్దిసేపు జస్ట్ సింపుల్గా అర్థం చేసుకోనిక చెప్తున్నా. సో ఈ 40, 50 అదే జంప్ ఉందో జస్ట్ ఎక్కువ జంప్ ఉంది కాబట్టి మార్కెట్ ఏం చేస్తుందంటే బ్రదర్ ఈ లెవెల్ దగ్గర నుంచి, అంటే ఏమంటున్నా అంటే నేను మరీ ఇప్పుడు గోల్డ్ ఆ రోజులలో ఎప్పుడో మనకి 60,000కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అది 60,000 దగ్గర దగ్గర 2-3 ఇయర్స్ మార్కెట్ ఉండే. అంటే ఒక 2021 నుంచి 24 వరకు చూసుకుంటే, 24 స్టార్టింగ్ వరకు చూసుకుంటే 60,000, 55,000 నుంచి 60,000 మధ్యలో గోల్డ్ రేంజ్ ఉండే. బట్ ఒకటేసారి ఇప్పుడు ఎక్కడో వెళ్ళిపోయింది, 1,40,000కి వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు మళ్ళీ 60,000 ఆర్డర్ బ్లాక్ దగ్గర వస్తుంది అనుకుంటున్నారా, అసలు రాదు మార్కెట్. ఎందుకంటే టూ మచ్ హై కదా, టూ మచ్ జంప్. సో అప్పుడు ఏమైపోతుందంటే దానికంటూ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ తీసుకుంటుంది. అలా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఫేర్ వాల్యూ గ్యాప్ ఏమంటే ఇప్పుడు ఈ ఫేర్ వాల్యూ గ్యాప్లో ఎక్కడ బై చేయాలి బ్రదర్, ఇంత పెద్ద ఫేర్ వాల్యూ గ్యాప్ ఉంది, నేను ఇక్కడ పెట్టినా అంటే ఇంత పెద్ద స్టాప్ లాస్ పెట్టాలి, ఇక్కడ బై చేయాలి, ఇక్కడ బై చేయాలి, ఇక్కడ సెల్ చేయాలి, సారీ సెల్లింగ్ ఏ సెట్ చేయాలి నేను అనేది ఒక క్లారిటీ కోసం మనం ఏం చేయాలంటే ఒక ఆర్డర్ బ్లాక్ ఒక హై అండ్ ఈ ఆర్డర్ బ్లాక్ అంటే మొత్తానికి ఈ ఆర్డర్ బ్లాక్ ఫామ్ అయ్యే 3 క్యాండిల్స్ అయితే ఉంది, దీని యొక్క లో అంటే అక్కడి నుంచి ఎంతైనా ఫాలో అవ్వచ్చు. ఈ ఆర్డర్ బ్లాక్ నుంచి ఎంతవరకు ఫాలో అవుతుందో ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ ఫేర్ వాల్యూ గ్యాప్ డ్రా చేయడం స్టార్ట్ చేయండి. మనకు మేజర్ లెవెల్స్ 0.5, 0.618, 0.786 సంథింగ్ ఉంటుంది. 3 లెవెల్స్ చూసుకోవాలి. మార్కెట్ 0.618 నుంచి స్మాలర్ టైమ్ ఫ్రేమ్ ఇంపాక్ట్తో రిజెక్ట్ అయిందా, 0.5 దగ్గర నుంచి మనం 0.618 పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. మార్కెట్ సపోజ్ 0.618 వరకు వెళ్ళి ఇంపాక్ట్తో రివర్స్ అవుతుందా, 0.786 పైన స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎందుకు, ఆల్రెడీ ఇక్కడ మనకు లిక్విడిటీ దొరికింది బ్రదర్, క్లియర్గా మీకు. సో ఇదంతా క్లారిటీ వచ్చేసింది కదా, లిక్విడిటీ దొరికిందంటే పుల్ బ్యాక్ కోసం మనం ఏంటంటే స్టాప్ లాస్ చిన్నగా అవ్వడం కోసం నేను చెప్తున్నాను. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే యూ కెన్ గో విత్ దిస్ లెవెల్ ఇలా. సో ఇక్కడ చూడొచ్చు మనం ఇంకా స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్ళొచ్చు. సో ఇక్కడ ఏం జరిగింది, 0.618 లెవెల్ ఇస్ మై ఫేవరెట్ లెవెల్ యాక్చువల్లీ. బట్ ఎప్పుడైతే ఇలా కన్సాలిడేషన్ అయిపోతుంది, సో నేను ఐ కెన్ బ్యార్ దిస్ స్టాప్ లాస్ అనుకున్నప్పుడు ఇంతసేపు కన్సాలిడేట్ అయితే నేనైతే 0.618 దగ్గర ఎంట్రీ తీసుకొని 0.786 పైన స్టాప్ లాస్ పెడతా, ఎగ్జాక్ట్ కాదు పైన స్టాప్ లాస్ పెడతా ఇలా ఉన్నప్పుడు. అండ్ ఈ కండిషన్లో మార్కెట్ ఏం చేసింది, ఇక్కడ 0.5 నుంచి అన్న అక్కడ కన్ఫర్మేషన్ ఎంట్రీ ఎలా తీసుకోవాలన్న అక్కడ? ఇక్కడ ఎలా అంటే బ్రదర్ ఇప్పుడు మనకి ప్యాటర్న్ ఎందులో ఫామ్ అవుతుంది, 15 మినిట్స్లో ఫామ్ అవుతుంది. 15 మినిట్స్ మనకి ఎక్కడ కన్సల్టేషన్ జరుగుతుంది, ఒక లెవెల్ వచ్చేసిన తర్వాత చాలా గ్రాడ్యువల్గా వెళ్తుంది చూడండి. అండ్ 1 క్యాండిల్, 2 క్యాండిల్, 3, 4 క్యాండిల్స్ ఆగిపోయింది. ఏదో ఒక క్యాండిల్ భయం ఏంటంటే ఇలా కూడా వెళ్ళి రావచ్చు లిక్విడిటీ తీసుకొని ఇంకా, అంటే ఇప్పటికీ. అందుకోసమే మన స్టాప్ లాస్ ఎప్పుడు 0.78 పైన ఉంటే కొంచెం ఇక్కడ 0.5 నుంచి 0.618 మధ్య నుంచి మార్కెట్ రివర్స్ అవ్వడం మోస్ట్లీ మినిమం 0.5 అయితే టచ్ అవుతుంది, మాక్సిమం 0.78 వరకు వెళ్తుంది. సో ఈ రేంజ్ మధ్యలో మనం కన్సాలిడేషన్ ఎక్కడైతుంది అనేది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి 15 మినిట్స్ మంచిగా ఒక 3-4 క్యాండిల్స్ కన్సాలిడేషన్ అవుతుంది కదా. సో 0.5, 0.6 మధ్యలో అవుతుంది. సో మన స్టాప్ లాస్ మోస్ట్ 0.78 దగ్గర నుంచి చూసుకుంటే ఒక వ్యూ అనేది ఎస్ఎల్ అనేది 1:2 మినిమం టార్గెట్, 1:2. కొన్నిసార్లు 1:10 కూడా ఇచ్చేస్తుంది అది.
సో ఈ విధంగా ఒకటి మనం ప్లాన్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రైస్ యాక్షన్ వాడాం, దాని తర్వాత కన్ఫర్మేషన్ కోసం అక్కడ ఏం జరుగుతుంది అర్థం చేసుకుని ఒక ట్రేడ్ని ప్లాన్ చేయడానికి ఈ విధంగా మనం తీసుకోనికి ట్రై చేశాం. సో ఈ విధంగా ఒక లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చాక ఆ వ్యూ అనేది తీసుకోనికి ట్రై చేస్తాం. ఇది ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఏంటంటే బ్రదర్, మోస్ట్ ఆఫ్ ద టైం మనకి ఆ విధంగా యూజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. సో ఒక్కసారి మనం ఇప్పుడు 1 అవర్ క్యాండిల్లో కూడా వేరే దగ్గర చూద్దాం ఎలా ఉందో. సో ఫస్ట్ ఏంటంటే ఇక్కడ క్లియర్గా 1 అవర్లో ఇంకో విధంగా నార్మల్ ప్రైస్ యాక్షన్ అనుకున్నా ఏం పర్లేదు, బట్ ఇది ఒక లెవెల్. సార్ ఎస్ చెప్పండి. సార్ ఇప్పుడు ఫిబ్ వాడారు కదా, దాని బదులు అవును. మీరు మెజర్ అనేది వాడతారు కదా, సో అట్లా కూడా యూజ్ చేసుకోవచ్చా? మేజర్ 50% బిలోనే నేమ్ క్యాండిల్ క్యాండిల్ ఓకే, మళ్ళీ చెప్పరా? మెజర్ ఆ, ఆ మెజర్ టూల్ వాడుకొని మ్మ్. 50% బిలో అట్లా ఉంటే కూడా 50% బిలో క్లోజ్ అయితే అట్లా కూడా తీసుకోవచ్చా సార్? 50% బిలో క్లోజ్ ఆ, అంటే ఇది నాకు అర్థం కాదు. అంటే ఇలా అంటున్నారా ఇక్కడ ఈ స్ట్రాంగ్ క్యాండిల్కి 50% బిలో క్లోజ్ అంటున్నారా? యా ఎస్ ఎస్ యా బట్ ఇక్కడ ఏంటంటే అండి ఇది మధ్యలో ఉండాలి. అంటే మరీ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంటే ఏమైపోతుంది అంటే ఫెయిల్ అయిపోతుంది, మోస్ట్ ఆఫ్ ద టైం సగానికి ఫెయిల్ అయిపోతుంది. ఇది మేజర్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు ఏమైపోతుంది అంటే మార్కెట్ రెస్పెక్ట్ చేయట్లేదు. గోల్డ్ రీసెంట్ నేను చాలాసార్లు ఫెయిల్ అయిపోయింది ఇది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకి మధ్యలో ఎక్కడైనా ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో ఫాల్ వచ్చింది అండ్ కింద ఇంకా సపోర్ట్ లెవెల్ ఎక్కడో ఉంది. ఇప్పుడు ఇలా సపోర్ట్ లెవెల్ ఉంది, అలా ఉండి ఒక స్ట్రాంగ్ క్యాండిల్తో ఫాలో వచ్చిన తర్వాత మనకేంటంటే మార్కెట్ మోస్ట్లీ టార్గెట్ ఇస్తుంది. ఇందులో ఏంటంటే స్టాప్ లాస్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు. సో అదేంటంటే స్టాప్ లాస్ అక్కడ కొంచెం ప్రాబ్లం ఉందని చెప్పేసి అది ఆపేశాను. ఇక అది ఎట్లా అంటే మధ్యలో ఉన్నప్పుడు బాగా వర్కౌట్ అవుతుంది. మార్కెట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది అండ్ ఇప్పుడు ఇక్కడ స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది. ఇప్పుడు ఒక మీరు అన్న పాయింట్ ప్రకారం ఏంటంటే వెళ్ళి ఆగిపోయింది అనుకో, 4 అవర్స్లో స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది, నెక్స్ట్ 4 అవర్స్ 50% డామినేట్ చేయలేక కింద క్లోజ్ అయింది ఒక విక్ తోటి, అప్పుడు మనం ఈ యూనిట్ ప్లాన్ చేయొచ్చు అలా ఆ విధంగా. సో సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్నప్పుడు మోస్ట్ అది ఏంటంటే రివర్స్ అయిపోయినా అయిపోతుంది. సో తక్కువ ఛాన్సెస్ ఉంది సపోర్ట్ దగ్గర. సో ఈ విధంగా ఇప్పుడు ఎక్కడ చూసినా చూడండి మీరు 4 అవర్స్లో కానీ, ఇప్పుడు ఈ వ్యూ మాట్లాడుకుందాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఈ యొక్క వ్యూని మనం 4 అవర్స్లో ఇలా కనిపిస్తుంది, డే క్యాండిల్ ఇలా కనిపించచ్చు, మనకి జస్ట్ 2 వీక్స్లో కనిపించచ్చు మోస్ట్లీ. సో ఇక్కడ వెరీ గుడ్ అదే ఉంది. సో ఇక్కడ చూడండి జస్ట్ 2 క్యాండిల్స్లో మనకి ఏమైంది. సో ఇందాక నేను 4 అవర్స్లో చూశాను కాబట్టి 1 అవర్ అండ్ మనం 15 మినిట్స్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు డే క్యాండిల్లో కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇందాక మనం మాట్లాడి 2 క్యాండిల్స్లో మనకి ఏంటంటే ఫస్ట్ క్యాండిల్ ఇంత రిజెక్ట్ అయిందంటే ఆల్రెడీ ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర వచ్చింది, లిక్విడిటీ తీసుకుంది పైన, అండ్ మళ్ళీ మనకి ఏంటంటే పుల్ బ్యాక్ ఇస్ అన్ ఆపర్చునిటీ టు మేక్ ఏ ఎంట్రీ అగైన్ ఫర్ ది సెల్లింగ్ సైడ్. ఈ విధంగా మనకేంటంటే ఇది యూజ్ అవుతుంది. ఇందులో మీరు ఏంటంటే ఒకసారి ఒక వీక్ బ్యాక్ టెస్ట్ చేయండి, మళ్ళీ మనం నెక్స్ట్ వీక్ ఏం చేద్దామంటే సేమ్ టాపిక్ మాట్లాడుకుందాం. మళ్ళీ ఇంకా ఇప్పుడు ఉన్నారు కదా మన స్టూడెంట్స్ అందరు ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో, అండ్ ఒకసారి మళ్ళీ ఏంటంటే దీనిపైన మనం మాట్లాడుకొని మళ్ళీ ఒకసారి డీప్గా హౌ ఇట్ వర్కింగ్ అనేది మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఫస్ట్ టైం చెప్పాను, కొంచెం కొందరికి అర్థమవుతుంది, కొందరికి అర్థం కాకపోవచ్చు అలా. సో ఎప్పుడైనా సరే ఒక ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ ఉందనుకోండి మార్కెట్ దగ్గర, ఆ ప్రీవియస్ సపోర్ట్ లెవెల్ దగ్గర విక్ ఎప్పుడు మనకి ఏంటంటే లిక్విడిటీ అవుటింగే ఉంటుంది బ్రదర్. అంటే మోస్ట్లీ ఆ విక్ని కన్సిడర్ చేసి బ్రేక్అవుట్ అనుకోవడం అసలు మనది వేస్ట్. సో ఆ విధంగా. సో ఇక్కడ కూడా మనకి ఇప్పుడు 4 అవర్స్లో చూసుకుంటే ఫస్ట్ ఒక మార్కెట్ సమ్వేర్ సార్ట్ ఆఫ్ రిజెక్షన్ అయిపోయింది. దీని తర్వాత ఈ క్యాండిల్ స్ట్రాంగ్గా ఇక్కడ నుంచి మళ్ళీ ఈ లెవెల్ పైన క్లోజింగ్ అవ్వడం. సో ఇక్కడ నాకు ఏంటంటే నేను ఫస్ట్ ఇక్కడ ఎలా తీసుకున్నా అంటే ఆ రోజు నేను ఫస్ట్ ఇక్కడ బయింగ్ చేసినప్పుడు మార్నింగ్ టైం, అది మార్నింగ్ టైం ఏంటంటే న్యూయార్క్ సెషన్లో అయితే మార్కెట్ ఒక వన్ డైరెక్షన్ వెళ్ళిపోతుంది. ఆల్రెడీ ఇది మంచి ఫాల్ ఇచ్చింది, మార్నింగ్ టైంలో ఫాల్ ఇచ్చింది. ఫాల్ ఇచ్చిన తర్వాత ఇక్కడ 4 అవర్స్లో స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఇస్తే మనకి, ఐ మీన్ స్మాలర్ టైం ఫ్రేమ్ ఆల్రెడీ 4 అవర్స్లో మనకి ఏంటంటే ఇక్కడ మీరు డే క్యాండిల్ నుంచి అబ్జర్వ్ చేసినా కానీ ఇది ఒక మంచి సపోర్ట్ లెవెల్. ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర ఏంటంటే మంచి ఫాల్ వచ్చినా కానీ అదే ఈవినింగ్ టైం అయితే ఈజీగా బ్రేక్అవుట్ ఇవ్వచ్చు, ఎందుకంటే స్ట్రాంగ్ ఫాల్ కాబట్టి. సో ఈ లెవెల్ నుంచి ఒక వ్యూ ఏంటంటే బయింగ్ ఆపర్చునిటీ రావచ్చు, అండ్ క్లియర్గా ఇలాంటి ఒక క్యాండిల్ ఫామ్ అయ్యాక ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం సమ్వేర్ అనుకున్నా, బట్ చాలా స్ట్రాంగ్ క్యాండిల్తో క్లోజింగ్ నేను ఎన్హాన్స్ చేసుకుంటూ పోయినా, ఒక సర్టెన్ లెవెల్ ఇటు వచ్చేసి ఎగ్జిట్ అయిపోయినా అలా. సో అది పర్టికులర్గా ఏంటంటే నేను టార్గెట్ అయితే ఫస్ట్గా స్టాప్ లాస్ నాకు అనిపించింది అంతే, స్టాప్ లాస్ దొరికింది, బట్ టార్గెట్ అయితే అక్కడ నాకు అసలు వ్యూ లేదు. ఈ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ తర్వాత తీసుకున్న ట్రేడ్ అది. సో 4 అవర్స్ ఎక్కడ చూసినా కానీ ఫస్ట్ క్యాండిల్ది మనం అసలు డెసిషన్ తీసుకోకండి, సెకండ్ క్యాండిల్లో డెసిషన్ తీసుకుంటే స్టాప్ లాస్ తక్కువ హిట్ అవుతుంది, వెరీ క్లియర్ అది. సో ఆ విధంగా మనకి ఏంటంటే బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. అది ఏదైనా కానివ్వండి, అది డే క్యాండిల్, అది గోల్డ్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి. గోల్డ్ విషయానికి వస్తే ఇప్పుడు ఏంటంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి స్టిల్ ఐఎమ్ నాట్ మేకింగ్ ఎనీ బిగ్ ట్రేడ్స్, నేను జస్ట్ ఎగ్జిట్ ఎంట్రీ మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నాను. సో ఒక బిగ్ ట్రేడ్స్ అనేది ఇంకా నాకు వ్యూ అనేది ఇంకా రాలేదు. ఇప్పుడు స్కాల్పింగ్ ఒకటి పనికి వస్తుంది అన్న లోవర్ టైం ఫ్రేమ్ లో.
యా స్కాల్పింగ్ చేయొచ్చు. ఫస్ట్ మనకు అదేంటంటే స్కాల్పింగ్ చేయొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. అండ్ ఇంకోటి ఆ, మనం మాట్లాడుకోవాల్సింది ఈఎంఐ క్రాస్ ఓవర్. ఇది నెక్స్ట్ క్లాస్లో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు ఏదైతే డౌట్ ఉందో మీకు ఈ వీక్ వరకు జరిగింది ఎప్పుడు అవి ఒకసారి లోక్నాథ్ బ్రదర్ కానీ రాకేష్ కానీ అండ్ ఎవరైనా సరే యూ కెన్ స్పీక్ అండ్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అదే యా చెప్పండి బ్రదర్. అందరూ ఎవరు అడిగినా కానీ అందరూ కానీ ఏదైనా సైకాలజీ ఇంపార్టెంట్, రిస్క్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్ అంటారు. మరి ఇక్కడ స్ట్రాటజీ కదా బ్రదర్ ఇంపార్టెంట్. బ్రదర్ స్ట్రాటజీ ఇంపార్టెంట్, బట్ ఈ ఫెయిల్ అయిన డేస్ కూడా చాలా ఉన్నాయి బ్రదర్. ఇప్పుడు నార్మల్గా నేనేమంటున్నా అంటే నేను కూడా నేను ఇప్పుడు చాలా మార్కెట్లో చాలా సార్లు కూడా చూసాను. ఏదైనా స్ట్రాటజీ తీసుకొని ట్రేడ్ చేద్దాం అనుకుంటే ఫస్ట్ లో చాలా బాగుంటుంది, నేను చూసేంత వరకు బాగానే ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత లాస్ లో అయిపోతూ ఉంటుంది. అలా నేను ఒక 2 years గా నేను ఏదైనా నువ్వు ఎందుకు ఆగిపోయావు ట్రేడింగ్ లో అంటే ఒక 2 years గా నేను ఇదే చెప్తాను బ్రదర్. నాకైతే ఒక మంచి స్ట్రాటజీ అనిపించలేదు, ఏది కూడా అనిపించలేదు. ఒకటి మార్కెట్లో చూస్తాను, ఏది కొన్ని రోజులు 100% బాగుంటుంది, ఉండదు మళ్ళీ ఫెయిల్ బ్రదర్. అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక ట్రేడ్ తీసుకుంటా అంటే నేనేం చేస్తా తెలుసా, నేను ఏ స్ట్రాటజీని నమ్ముకొని ఇప్పటివరకు నేను నా క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ట్రేడ్ లాస్ అయిన దానికి స్టాప్ లాస్ టార్గెట్ ఎందుకు తీసుకున్నామని క్లారిటీ చెప్తాను, కానీ రొటీన్గా మీకు ఎక్కువగా అనిపిస్తుంది అక్కడ. అంటే మనం మార్కెట్ని అర్థం చేసుకునే విధానంలో మనం అంటే మార్కెట్ ఎవాల్యుయేట్ అవుతుంటుంది. బిగ్ ప్లేయర్స్కి ఏదైనా సరే ఇప్పుడు ఒక 10 ట్రేడ్స్ సక్సెస్ఫుల్ నాకు అయింది అనుకోండి, అక్కడ బిగ్ ప్లేయర్ లాస్ అవుతున్నట్టు ఏదో ఆయన స్ట్రాటజీ మార్చేస్తాడు. బికాస్ హ్యూజ్ మనీ ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళే స్ట్రాటజీ అనేది లైక్ ఈజీగా దాన్ని మ్యానిపులేట్ చేయగలరు. ఒక ట్రేడ్ మరి లాజిక్ మనకి ఎలా తెలుస్తుంది మరి బిగ్ నే ప్లేయర్స్ ఇలా చేస్తున్నారు, మనకి ఎలా తెలుస్తుంది? లాస్ అవుతాం, కొంచెం వెయిట్ చేయాలి తప్పదు. ఇప్పుడు చూడండి, నేను ఈ వీక్ వద్దు, మంత్లీ చూసుకుందాం. వీఆర్ ఇన్ ఆఫ్లైన్ క్లాసెస్ టూ. సో నేనేంటంటే ఆఫ్లైన్ క్లాసెస్లో ఇది ఫండెడ్ అకౌంట్ ఎక్కువ ఫోకస్ చేశాను, దాంతోపాటు రియల్ అకౌంట్ మీద ఎక్కువ ట్రేడ్ చేయలేదు. ఒక 60,000 రియల్ అకౌంట్ పైన ట్రేడ్ చేశాను, ప్రాఫిట్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే ఫండెడ్ అకౌంట్ ఫేజ్ 1 ఫేజ్ 2 క్లియర్ చేశాను, ఇంకో ఫండెడ్ అకౌంట్ ఆల్మోస్ట్ 5% క్లియర్ అయిపోయింది. సో వీఆర్ రన్నింగ్ ఆన్ ఇట్. ఈ ప్రతి ట్రేడ్లో మేము ఎలా తీసుకున్నాం, రిజెక్షన్సే. బికాస్ రిజెక్షన్ ఎవరు మోసం, ప్రైస్ యాక్షన్ ఎవరు మోసం చేయలేరు మోస్ట్లీ. సో ఒక లెవెల్ దగ్గర మార్కెట్ ఫస్ట్ వచ్చిందా, ఒక మంచి డే క్యాండిల్ ఒక రిజెక్షన్స్ దగ్గర ఇలా ఇలా లెవెల్ దగ్గర ఉందనుకోండి, నెంబర్ ఆఫ్ రిజెక్షన్స్ దగ్గర మార్కెట్ వచ్చిందా, అక్కడ మార్కెట్లో పుల్ బ్యాక్ చూస్తాం, గ్రాడ్యువల్ పుల్ బ్యాక్ ఉంటే ఒక బై చేస్తాం, లాస్ అయితే చిన్న లాస్ బయటికి వెళ్ళిపోతాం. అలా ఆ విధంగా ఏంటంటే మార్కెట్ని మనం ఫస్ట్ మెల్లమెల్లగా అర్థం చేసుకుంటాం. కొన్నిసార్లు ఏంటంటే ఆ రిస్క్ అనేది ఎక్కువ తీసుకుంటాం అనుకోండి. ఇప్పుడు ఇంకోటి నేను చెప్తాను, ఇది క్లియర్గా ఫస్ట్ మీరు ఇది ఫారెక్స్ మార్కెట్లో బాగా వర్కౌట్ అవుతుంది. నేను ఒక ట్రేడ్ ప్లాన్ చేస్తున్నాను అనుకోండి, నా రిస్క్ అనేది ఫస్ట్ నాకు తెలిసి ఉండాలి. నా రిస్క్ తెలియకుండా నేను హ్యూజ్ లాట్ సైజ్ ఒకటేసారి ప్రాఫిట్ కొట్టేద్దామని చెప్పి సపోజ్గా నేను ఇప్పుడు ఫండెడ్ అకౌంట్ క్లియర్ చేశాను కదా, నేను ప్రాపర్గా నాకు అక్కడ ఇది నాకు వర్కౌట్ అవుతుంది, స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజింగ్ ఉంది, సో మోస్ట్లీ దీనికి ఎక్కువ బ్రేక్ అవ్వడం తెలిసినప్పుడు నేను ఎక్కువ లాట్ సైజ్కి వెళ్తాను. లేదు అంటే ఇది ఒక డే క్యాండిల్ హై, డే క్యాండిల్ లో దగ్గర ఉంది, ఇక్కడ మోస్ట్లీ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంది, జస్ట్ మనం క్యాండిల్ ఒక రిజెక్షన్ బట్టి ట్రేడ్ చేద్దాం అనుకో, అప్పుడు నేనేం చేస్తా, 0.05 లాట్, 0.03 లాట్ ఇలా వెళ్ళిపోతాను. ఇలా వెళ్ళి ఇది లాంగ్ ట్రేడ్ అయినప్పటికీ నేను లైక్ అక్కడ కొద్దిసేపు నేను ఆ రిస్క్ని నా యొక్క బ్రెయిన్కి నేను ఎంతవరకు ఇవ్వగలుగుతున్నా అంటే నా అకౌంట్ సైజ్కి ఇంపాక్ట్ అవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లాస్ అయితే ఉందో జస్ట్ అది దట్ కుడ్ బి అరౌండ్ 1 to 2%, మ్యాక్స్ 2%, దానికి ఎక్కువ వెళ్ళకూడదు. ఇంకా ఫండెడ్ అకౌంట్స్ అయితే నేను ఆ 2% కూడా తీసుకోపోను, ఎందుకంటే 2% లాస్ అయ్యామంటే ఇంకా ఏముంది 3% కూడా పోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి నేను అందులో కూడా నేను రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటా, ఫండెడ్ అకౌంట్లో కూడా. ఇది కూడా మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ 5K అకౌంట్లో 5% ఈజ్ ఈక్వల్ టు $250, అంటే $250 ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు నా ప్రకారం 100% నాది. దీనికి నేను రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ చేసుకుంటాం. మోస్ట్లీ ఎలా ప్లాన్ చేసుకుంటాం, ఒక ట్రేడ్కి $20 $30 కన్నా ఎక్కువ రిస్క్ చేయను, 1% కూడా తక్కువనే ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో మోస్ట్లీ ఏంటంటే ఒక్కసారి మనం ఒక $100 ప్రాఫిట్ వచ్చిందా అప్పుడు కొంచెం ఇంకా రిస్క్ సైడ్ వెళ్తాం. బట్ స్టార్టింగ్లో ఏంటంటే ఫస్ట్ మనకు ఒక 2 to 3% ప్రాఫిట్ చేయడం ఇంపార్టెంట్. ఒక్కసారి పాజిటివ్లో వచ్చిందా మనకు కూడా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ అయిపోతుంది మైండ్లో, మనం క్లియర్ చేస్తాం ఒక నమ్మకం కూడా వచ్చేస్తుంది. సో ఫస్ట్ స్టార్టింగ్లో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఏంటంటే స్ట్రాటజీస్ వర్కౌట్ అయితలేవు, రిస్క్ మేనేజ్మెంట్ ఎలా వర్కౌట్ అవుతుంది అది అంటే ఇంకో క్వశ్చన్ ఏంటంటే రిస్క్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మన స్ట్రాటజీస్ దగ్గరనే సేమ్ ఉంటుంది, కానీ ఎస్ఎల్ స్టాప్ లాస్ పెట్టిన ప్రతిసారి హిట్ అయిపోతూ ఉంటుంది మోస్ట్లీ. ఇది హిట్ అయిపోతుందంటే అక్కడ స్ట్రాంగ్గా మనకు ఒక లెవెల్ అన్న లేకపోవాలి, అంటే అక్కడి నుంచి ప్యూర్గా లిక్విడిటీ తీసుకోకపోవాలి, కొంచెం అక్కడక్కడ మ్యానిపులేట్ చేసి మా మార్కెట్ పైకనే వెళ్ళాలి. సో మ్యానిపులేట్ చేస్తే మీకు ఐడియా వచ్చినప్పుడు ఏంటంటే మనం అక్కడ తక్కువ లాట్ సైజ్ తోటి మనం దాన్ని ఎలా చేసుకోవాలి అంటే అదొక మేజర్ లెవెల్ ఉంది, మీరు ఈ లెవెల్ దగ్గర బై చేశారు, సపోజ్ ఈ లెవెల్ సపోర్ట్ ఉంది, ఇక్కడ బై చేశారు కదా ఎగ్జాక్ట్లీగా మార్కెట్ ఈ గ్రాడ్యువల్ ఫాల్ వస్తుంది, మనం మాట్లాడుకున్నాం గ్రాడ్యువల్ ఫాల్ వస్తుందంటే ఇంకా బయర్స్ స్ట్రాంగ్గా వచ్చే ఛాన్సెస్ ఉందని, అప్పటికీ ఫాల్ అవుతుంది. మనం నేర్చుకున్న ప్రకారం ఏంది, గ్రాడ్యువల్ ఫాల్ వచ్చినప్పుడు స్ట్రాంగ్గా పైకి వెళ్తుందని చెప్పి
సో ఇదంతా మనం స్టాప్ లాస్లో వెళ్ళిపోయి టెన్షన్ పడే బదులు చిన్న లాట్ సైజ్ తీసుకుని దాన్ని చూడాలి. ఇక్కడ వరకు వెయిట్ చేయాలి, ఇక్కడ వరకు వెయిట్ చేయాలి. ఏదైనా ఒక క్యాండిల్ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతుందా, రిజెక్ట్ అవుతుందా? క్లోజ్ అవుతున్నాడు అనిపిస్తే మనం పుల్ బ్యాక్లో ఏమంటే ఎగ్జిట్ అయిపోవాలి. ఇక లేదు రిజెక్ట్ అయిపోతుందంటే ఇంకా స్ట్రాంగ్గా పైకి వెళ్ళిపోతే అది హోల్డ్ చేయొచ్చు. ఈ విధంగా మనం ట్యాకిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో స్టాప్ లాస్ అనేది మనం యూజ్ చేస్తామని చెప్పి వాళ్ళు చాలాసార్లు మనం ట్రాప్ చేయడానికి ట్రై చేస్తారు. స్టాప్ లాస్ ఇస్ ఫర్ ది ఆఫ్టర్ కంప్లీట్లీ ఒక, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందాక ఫిబో లెవెల్స్ మాట్లాడుకున్నాం. ఆ ఫిబో లెవెల్స్ క్లియర్గా మాట్లాడుకుంది. అక్కడ మనకైతే 0. ఈ లెవెల్స్ అయితే ఉన్నాయో వాటిపైన స్టాప్ లాస్ పెడితే మోస్ట్లీ హిట్ అవుతుంది. బికాస్ ఆల్రెడీ మనకు క్లియర్గా ఒక మార్కెట్లో ఇంబ్యాలెన్స్ అయిపోయి దాన్ని ఫిల్ చేయడానికి అక్కడ వాళ్ళ యొక్క పెండింగ్ ఆర్డర్స్ ఉండి మార్కెట్ ఫాలో అవుతుంది. సో ఇప్పుడు ఒక లెవెల్ ఫామ్ అయింది, ఇలా వెళ్ళి ఇలా స్ట్రాంగ్గా ఫాలో అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఒక ఫిబో లెవెల్స్ పెట్టుకుంటే ఇక్కడ సో ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉండిపోయింది. బట్ స్టిల్ ఒక స్ట్రాంగ్ ఫాల్ వచ్చింది కాబట్టి ఇక్కడ అంటే ఆ రేట్కి మళ్ళీ మనం దొరకనప్పుడు ఏంటంటే ఇక్కడ ఫిల్ చేసుకుంటారు, కొంచెం కింద ఫిల్ చేసుకుంటారు వాళ్ళ ఆర్డర్స్. అప్పుడు ఇలా ఈ విధంగా ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ వరకు మనం స్టాప్ లాస్ ఉంది పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇదేంటంటే ఒకటి మాత్రం నేను క్లియర్గా చెప్పగలుగుతా బ్రదర్, లిక్విడిటీకి ఎవరు ఏది మనం చేయలేము బ్రదర్, అది అయితే ఏం లేదు. టైం, పీరియడ్ ఆఫ్ టైం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్న హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఇట్లా డౌన్ గా వస్తే ఒక మంచి వ్యూని చూసుకుంటే లాసెస్ కావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈరోజు అయితే నేను అదే చేస్తాను. మోస్ట్ ఆఫ్ ద టైం నా ట్రేడ్స్ అన్ని ఈరోజులో అవే జరుగుతాయి. సింపుల్ ట్రెండ్ లైన్స్, ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. సో ఒకసారి 4 hours క్యాండిల్, సింపుల్ ఎక్కువ కూడా లేదు, 4 hours క్యాండిల్కి వెళ్ళిపోవాలి. అండ్ నేనంతా తీసేస్తున్నాను అండి, రిమూవ్ ఆల్ ద డ్రాయింగ్స్. ఇవి కూడా క్లోజ్ చేసేద్దాం. అసలు ఈఎంఐ కూడా ఇప్పుడు అవసరం లేదు దీనికి. నెక్స్ట్ క్లాస్లో ఈఎంఐ మనం ఏంటంటే మాట్లాడుకుందాం. జస్ట్ ఇది స్కాల్పింగ్ ఎక్కువ యూజ్ అవుతుంది, లాంగ్ ట్రేడ్స్లో అంత అవకాశం లేదు. సో ఇప్పుడు ఇలా ఉంది బ్రదర్, నేను 4 hours క్యాండిల్ తక్కువ రిస్క్ తో మంచి ప్రాఫిట్స్ వచ్చే ట్రేడ్స్ అంటే పేడ్స్ లో బాగా దొరుకుతాయి కదన్నా. గోల్డ్లో బాగా దొరుకుతుంది తక్కువ రిస్క్ తోటి. గోల్డ్ అండ్ బిట్ కాయిన్ వీటిలో తక్కువ రేస్ తోటి మంచి మంచి పెద్ద పెద్ద ట్రేడ్స్ దొరుకుతాయి. మీరు మన రీసెంట్లీ నేను పెట్టిన US30 కానీ $100 ఒక 0.03 లాట్ సైజే. నెక్స్ట్ నేను మళ్ళీ గోల్డ్లో ఒక $60 చేసాను, జస్ట్ 0.02 లాట్ సైజే. ఇంకో దాంట్లో $100 చేసాను, 0.03 లాట్. ఎక్కువ లాట్ సైజ్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ లాట్ సైజ్ తీసుకుంటే మన బ్రెయిన్ ఫస్ట్ అది యాక్సెప్ట్ చేస్తుందా లేదా అనేది కూడా చూసుకోవాలి. అక్కడ అది 100% స్ట్రాటజీ వర్కౌట్ అవుతున్నప్పటికీ ఎక్కువ లాట్ సైజ్ అంటే బియాండ్ అవర్ బ్రెయిన్ కెపాసిటీ విచ్ వీఆర్ డీలింగ్ విత్ బియాండ్ అవర్ బ్రెయిన్ కెపాసిటీ విచ్ మనం ముందు డీల్ చేయండి. ఇప్పుడు డీల్ చేస్తే మార్కెట్లో ఒక సైడ్ మన సైకాలజీ కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ నేను 3rd క్లాస్లో పాస్, 1st క్లాస్ అని చెప్పేసి నేను 7th క్లాస్ ఎగ్జామ్ రాస్తా అంటే మనం చేయలేము అది. సో చెప్పండి శైలజ గారు, చెప్పండి, రేస్ చేశారు. సార్ ఒకసారి హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి ఒక ట్రేడ్ ఎలా అనలైజ్ చేయాలి మనం అనేది ఒకసారి చెప్తారా సార్? ఓకే, ఏదైనా ఇక్కడ ఒక ఒకసారి నేను గోల్డ్ కానీ యూరో యూఎస్డి ఎగ్జాంపుల్ తీసుకుందాం. యూరో యూఎస్డి ఇక్కడ 1 చూడండి, వీక్. యా సార్. ఇలా ఒక లైన్ పెట్టేద్దాం, ఎక్కువ వద్దు. అండ్ డౌన్ సైడ్ అయితే ఇంకా ఏంటంటే ఈ లెవెల్ నుంచి మార్కెట్ రివర్స్ అవుతుంది. అండ్ కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మనకి ఇది ఒక వ్యూ కనిపిస్తుంది, అంటే ఒక స్ట్రాంగ్ బయింగ్ సైడ్ వెళ్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏదో ఒక మెయిన్ రిజెక్షన్ లెవెల్ దగ్గర ఉంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా నమ్మాలి? నేను ఇది ఒక డబుల్ ప్యాటర్న్ కూడా అవ్వచ్చు కదా, సో ఇలా కూడా వెళ్ళొచ్చు కదా. సో ఇంకా నాకు క్లారిటీ లేదు. నేనేం చేస్తా, స్మాలర్ టైం ఫ్రేమ్కి వెళ్తా, డే క్యాండిల్కి వెళ్తా. ఈ డే క్యాండిల్లో వెళ్ళి నేనేం చేస్తానంటే ప్రతిసారి ఒక ఫాల్ వచ్చిన ప్రతిసారి, అంటే పుల్ బ్యాక్ చూడండి, మార్కెట్ ఒక డబ్ల్యూ ప్యాటర్న్ తీసుకున్న తర్వాత ఒక ట్రెండ్ లైన్ మారిపోయింది. యాక్చువల్లీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్, సరిగా రావట్లేదు. సో ఒక్కసారి ఇక్కడ స్ట్రాంగ్గా ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మార్కెట్ అనేది ట్రెండ్ మార్చుకుంది. సో మోస్ట్లీ మనకి ఏంటంటే ఏం ప్లాన్ చేసినా కానీ ఒక పుల్ బ్యాక్ బయింగ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. సో నెక్స్ట్ నేనేం చేస్తా, మార్కెట్ 4 hours వెళ్తా. టైం అయిపోతుందని కొంచెం స్పీడ్గా చెప్తున్నాను. సో 4 hours వెళ్ళినప్పుడు నేను ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటా. సింప్లీ ఐ విల్ డ్రా ట్రెండ్ లైన్. వస్తుందా? క్లియర్గా వస్తుంది. అండ్ నెక్స్ట్ పైనుంచి కూడా ఇంకో ట్రెండ్ లైన్ విల్ డ్రా. డౌన్ సైడ్ మనకి ఎప్పుడు పుల్ బ్యాక్ వచ్చినా బయింగ్ సైడ్ వెళ్తాం కాబట్టి డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ పెట్టుకుందాం. ఇలా ఒక ట్రెండ్ లైన్ ఉంది. సో ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్లో ఏం చేస్తాను నేను, ఇది ఒక మంచి రెసిస్టెన్స్ లెవెల్ పైన సైడ్. సో పైన సైడ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉన్నప్పటికీ అది పైకి వెళ్ళొచ్చు, అది బ్రేక్అవుట్ ఇవ్వచ్చు. మనం డౌన్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక 4 hours మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశాం కదా, అది బ్రేక్అవుట్ కావాలి. అది డౌన్ సైడ్ అయినా సరే, పైన సైడ్ అంటే ఇంకా మనం పుల్ బ్యాక్స్ మీద ట్రై చేస్తూ ఉంటాం, నో ప్రాబ్లం, ట్రేడ్స్ దొరుకుతూ ఉంటాయి. గ్రాడ్యువల్ పుల్ బ్యాక్ వస్తే మనం ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన యొక్క వ్యూ ఎలా ఉండాలి అంటే, ఈ యొక్క లెవెల్ ఉంది కదా, ఈ యొక్క లెవెల్ మార్కెట్ ఎప్పుడైతే ఇలా రిజెక్ట్ అయ్యి కింద సైడ్ వచ్చి పుల్ బ్యాక్ వెళ్తుంటే ఇది బ్రేక్ ఇచ్చేయాలి, ఈ లోయర్ హైని బ్రేక్ ఇచ్చేయాలి మార్కెట్.
ఇచ్చేసి అప్పుడు పుల్ బ్యాక్ వెళ్తుంది చూడండి. డెఫినెట్లీ అప్పుడు ఏంటంటే మార్కెట్ యొక్క ట్రెండ్ మారిపోయినట్టు. అప్పుడు మనం సెల్లింగ్ సైడ్ వెళ్తాం. అప్పటి వరకు బయ్యింగ్ సైడే ప్లాన్ చేసుకోవాలి. ప్రతిసారి ఇక్కడ నుంచి ఏంటంటే ఒక మార్కెట్లో ఫాల్ అక్కడ లిక్విడిటీ తీసుకునే ఛాన్స్ ఉంది కదన్న. ఇక్కడ ఆ, యా అదే ఆ ఇక్కడ డౌన్ సో వెళ్ళకోకుండా అక్కడే పైన ట్రెండ్ లైన్ దగ్గరే ఉంటే అక్కడ లిక్విడిటీ స్వీప్ తీసుకొని సో మళ్ళీ ఇంకోటి ట్రెండ్ ఏంటంటే మారే ఇక్కడ ఛాన్స్ ఉంది కదా. మార్కెట్ చూడండి, ముందు రోజు అంటే జస్ట్ 4 అవర్స్ క్యాండిల్ ఇక్కడ రిజెక్ట్ అయింది, ఇక్కడ కూడా రిజెక్ట్ అయింది. మోస్ట్లీ ఇక్కడ రిజెక్షన్ అవుతుందంటే ఇన్ని సార్లు మార్కెట్ ఒక లెవెల్ దగ్గర రెస్పెక్ట్ చేసిందంటే ఇంకో ఇక్కడ నుంచి మనం చూస్తే మార్కెట్ ఏంటంటే పుల్ బ్యాక్ మోస్ట్లీ బ్రేక్ చేస్తుంది. ఇదొకటి కానీ ఇక్కడ కానివ్వండి, ఇక్కడ కానివ్వండి. సో నెంబర్ ఆఫ్ మార్కెట్ అనేది రెస్పెక్ట్ చేస్తుంది. డెఫినెట్లీ ఏంటంటే ఇలా రెస్పెక్ట్ చేసినప్పుడు అండ్ ఇక్కడ కూడా మనకు ఒక వ్యూ వచ్చేస్తుంది. ప్రతిసారి ఒక ఆల్ టైమ్ అంటే బ్రేక్అప్ స్ట్రక్చర్ అనేది ఉంది, కానీ ఇక్కడ బ్రేక్అప్ స్ట్రక్చర్ లేదు అంటే మార్కెట్ మోస్ట్లీ ఒక రివర్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. 4 అవర్స్లో కన్సల్టేషన్ ఉంది. సో ఒక్కసారి మార్కెట్ ఇలా వెళ్ళి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇలా కిందికి వచ్చిందా, మన వ్యూ దీని కింద వచ్చినప్పుడు మనం పుల్ బ్యాక్ కోసం అప్పుడు ఫిబొనాచి లెవెల్ సేమ్ యూస్ చేసి 4 అవర్స్లో నేను మళ్ళీ నెక్స్ట్ క్లాసెస్లో ఇది ఫిబో లెవెల్ 4 అవర్స్లో కూడా సేమ్ ప్లాన్ చేసుకుందాం. వర్కౌట్ అవుట్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ అన్ని పుల్ బ్యాక్స్ అలానే మనకి దొరుకుతూ ఉంటాయి. సో ఇక్కడ కూడా ఏంటంటే మనకి క్లియర్గా ఒకసారి రిజెక్షన్ వచ్చాక అంటే నెక్స్ట్ వీక్ మోస్ట్లీ ఇఫ్ ఇట్స్ గోయింగ్ టు బ్రేక్ దిస్ లెవెల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ సార్ట్ ఆఫ్ సెల్లింగ్, మంచి సెల్లింగ్ దొరకవచ్చు. సో అది బ్రేక్ అవ్వనంత వరకు దాని జోలికి వెళ్ళకూడదు. ఎక్కడైనా చూడండి మోస్ట్లీ వీ కెన్ ప్లాన్ ఎం నెంబర్ ఆఫ్ ట్రేడ్స్ అంతా బ్రేక్అవుట్స్ మీదనే ఉంటుంది. సో ఏదైనా సరే ఒక బ్రేక్అవుట్ మీదనే ఉంటుంది. సో అది ఆ విధంగా మనం ఒక డైరెక్షన్ని ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి.